We have seen our strengths and we also have seen our weaknesses. ఇప్పుడు రియాలిటీకి వస్తే చూడండి, లాస్ట్ ఇయర్ 2025లో ఇండియన్స్ ఆర్ నాన్ ఇండియన్స్ అని నేను చెప్పను, ఐటీ మార్కెట్ ఇన్ జనరల్, ఎందుకంటే నా దగ్గర ఆ డేటా లేదు. సో ఇన్ జనరల్ 120,000 మందిని తీసేశారు జాబ్లోంచి లాస్ట్ ఇయర్ మొత్తము. సో ఏంటి 120K, అది ఎంత పెద్ద నెంబరో కదా, అంతమంది జాబ్ లేకోకుండా ఉన్నారు లాస్ట్ ఇయర్. దోస్ మెనీ లే ఆఫ్ జరగటమో, ఫైరింగ్ జరగటమో, లేకుంటే వాళ్ళు వదిలేయటమో, ఫర్ సమ్ రీజన్స్ దీస్ ఆర్ ద పీపుల్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్. ఈ ఇయర్ ఇదేంటి, ఇప్పుడు ఏప్రిల్ కదా, ఏప్రిల్లో 90,000 మందికి జాబులు పోయినాయండి. 90,000 అంటే లాస్ట్ హోల్ ఇయర్లో 120K, ఇప్పుడు 90,000 ఏంటి, Q1 అయ్యి ఇప్పుడు Q2లో జస్ట్ ఎంటర్ అయ్యాం మనం. సో Q1, Q2 కూడా ఇంకా అవ్వలేదు, అప్పుడే 90,000 మందికి జాబులు పోయినాయి. అంటే మార్కెట్ ఎంత వాలటైల్గా ఉందో మీరు అండర్స్టాండ్ చేసుకోండి. అంటే ఎంతమందికి జాబులు పోతున్నాయో జస్ట్ ఇమాజిన్. బట్ అంతా నెగటివిటీ అని నేను చెప్పను, పాజిటివ్ థింగ్ కూడా చెప్తాను. లింక్డ్ఇన్లో జాబ్స్ ఉన్నాయి, మనుషులు హైర్ చేసుకుంటున్నారు. మొన్నే నాకు తెలిసిన ఒక అమ్మాయికి కూడా జాబ్ వచ్చింది. స్కిల్ సెట్ బేస్డ్ మీద అయితే హైరింగ్ అయితే జరుగుతుంది, అంటే జెన్యూన్ హైరింగే జరుగుతుంది అనమాట. సో ఐ వుడ్ నాట్ సే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్యాడ్, ఐటీ వేస్ట్, ఇదైపోతుంది మన మీద ఏంటి ఇండియన్స్ అంటే క్రెడిబిలిటీ కూడా పోతుంది అని నేను నెగిటివ్గా చెప్పను. పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో డోంట్ టేక్ ఇట్ డిస్హార్టెడ్, బట్ దీస్ ఆర్ ద నెంబర్స్, దట్ ఈస్ ద ట్రూత్. సో కంపెనీస్ ఆర్ ఆల్సో హైరింగ్ H1Bs. మీరు అనుకోవచ్చు, ఓహో గ్రీన్ కార్డ్ సిటిజన్స్ని హైర్ చేసుకుంటున్నారేమో ఇండియన్ లుకింగ్ పీపుల్ అని. కాదు, H1Bsని కూడా హైర్ చేసుకుంటున్నారు. ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసేంటే ద స్టీరియో టైప్స్ ఆన్ ఇండియన్స్. ఆ స్టీరియో టైప్స్ ఏమున్నాయి, మన స్ట్రెంగ్స్, మన పాజిటివ్స్, అండ్ ఇప్పుడు మన సర్వైవల్ కిట్. ఇప్పుడు ఇంత స్టీరియో టైప్స్ మధ్యలో మనం ఉన్నాం కదా, అండ్ వీ గో టు వర్క్ ఎవ్రీ డే, వీ టాక్ టు పీపుల్ కదా. సో హౌ మనము ఎట్లాగా ఒక సర్వైవల్ మోడ్లోకి వెళ్ళాలి, అండ్ మన సర్వైవల్ కిట్ బయటికి తీసి హౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ దెమ్ అన్నది ఈరోజు వీడియోలో చూద్దాం. కంప్లైనింగ్ అన్నది ఎక్కడ ఉంటుంది, మనం కంప్లైంట్ చేసుకుంటా కూర్చోవచ్చు, మనం గింజుకోవచ్చు, ఏడవచ్చు, కంప్లైంట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బట్ దిస్ విల్ ఆల్ బీ అ నెగటివ్, అండ్ నెగటివ్ ఫీలింగ్స్ ఆర్ నెవర్ గుడ్ ఫర్ ఎన్వైర్న్మెంట్, ఫర్ అవర్ బ్రెయిన్, ఫర్ అవర్ మైండ్స్, బాడీ. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎనీథింగ్. సో నవ్ ఐల్ గివ్ యూ సర్టన్ సర్వైవల్ టిప్స్ ఆర్ సర్వైవల్ కిట్ ఒకటి చెప్తాను మీకు, ఒక 4 to 5 పాయింట్స్, వేర్ ఇంత నెగటివిటీ మధ్యలో ఇంత ఇదిగా ఉన్నప్పుడు, బట్ దే ఆర్ స్టిల్ H1Bs హైరింగ్ జరుగుతుంది, దేర్ ఆర్ స్టిల్ ఏంటి జాబ్స్ ఉన్నాయి, జెన్యూన్ జాబ్సే వస్తున్నాయి అందరికీ. ఇలా ఉన్నప్పుడు జాబ్ ఉన్న వాళ్ళకి హౌ కెన్ బీ సర్వైవ్ ఇన్ అవర్ ఓన్ లైక్ ఎన్వైర్న్మెంట్, మన జాబ్లో మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అన్నది. సో దీస్ ఆర్ నాట్ ఆన్ ద అదర్ సైడ్ టెక్నికల్ టిప్స్, బట్ దీస్ ఆర్ ద సాఫ్ట్ స్కిల్ టిప్స్. సో ఎందుకంటే టెక్నికలీ వీఆర్ స్ట్రాంగ్, టెక్నికలీ మనకి ఒక జాబ్ వచ్చింది, వాళ్ళు హైర్ చేసుకున్నారంటే వీఆర్ స్ట్రాంగ్, మనం చేయగలము ఆ పని. నంబర్ 1, స్టాప్ బీయింగ్ ఇన్విజిబుల్. ఇప్పుడు లే ఆఫ్ జరిగే దాంట్లో ఫస్ట్ ఎవరిని తీసేస్తారో తెలుసా, పీపుల్ హు ఆర్ ఇన్విజిబుల్. వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు, వాళ్ళు అసలు ఇంపాక్ట్ఫుల్లే కాదని చెప్పి వాళ్ళని తీసేస్తారు, వేరే వాళ్ళని ట్రైన్ చేసుకుంటారు. ఓకే, సో నేనేమంటున్నానంటే స్టాప్ బీయింగ్ ఇన్విజిబుల్. ఎలా ఉంటాము స్టాప్ బీయింగ్ ఇన్విజిబుల్? సీ దిస్ యూ హ్యావ్ టు సీ యాజ్ అ నెగిటివ్ థింగ్. దీన్ని మీరు పాజిటివ్లోకి ఎలా తేవాలి? సో మీటింగ్స్లో మాట్లాడాలి. ఇప్పుడు స్టాండప్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ టికెట్ 4141 ఇలా చెప్పొద్దు. నేను ఏం చెప్తారు అంటే, ఆ టికెట్ మీద ఏం వర్క్ చేస్తున్నారు, వాట్ యు ఆర్ ట్రయింగ్ టు డూ, ఎవరిని కాంటాక్ట్ చేశారు, ఎవరితో లైక్ క్యాచప్ చేసి ఆ టికెట్ మీద ఏమి ఇచ్చేశారు. సో టాక్ అ లిటిల్ బిట్ మోర్. ఎలాగా టాక్ చేస్తారు? బై ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. ముందే ప్రిపేర్ చేయండి. ఈరోజు స్టాండప్లో ఏం చెప్పాలబ్బా, అప్పుడప్పుడు మనకి చెప్పనీకి ఏమి ఉండదు కదా. సో అలాగా కాకుండా మీరు మీకు వర్క్ ఇచ్చేసుకొని, అసైన్ చేసుకొని, మీరు యూ హ్యావ్ టు సే సంథింగ్ అనమాట. సో మాట్లాడండి, మీటింగ్స్లో మాట్లాడండి, మీ వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఏం ఇంపాక్ట్ తెస్తున్నారు టీమ్కి అన్నది మీరు చెప్పాలి. పాయింట్ నెంబర్ 2, కమ్యూనికేషన్ కోడింగ్. ఓకే, సో ఇప్పుడు ఒక డెవలపర్ ఉన్నారు, ఆర్ టెస్టర్, క్వాలిటీ ఇంజనీర్ ఉన్నారు, వాళ్ళకి కోడింగ్లో ఆసమ్ స్క్రిప్ట్స్, ఫ్రేమ్వర్క్స్ బీభత్సంగా రెడీ చేసేస్తారు వాళ్ళు, చాలా బాగుంది. కోడింగ్లో వాళ్ళు 9 out of 10 ఆర్ 10 out of 10, కానీ కమ్యూనికేషన్లో వాళ్ళు ఓన్లీ 4 out of 10. అంటే ఏంటి అంటే దే ఆర్ గాన్, వాళ్ళకి వాల్యూ ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ దట్ ఇంపార్టెంట్ అనమాట. అదే ఇప్పుడు మీరు కోడర్ ఉన్నారు, యువర్ 7 out of 10, అంటే యావరేజ్ కోడర్, నాలాగా 6 or 7 out of 10 యావరేజ్ కోడర్, అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ 9 out of 10, దెన్ మిమ్మల్ని పైకి తెస్తారనమాట. అంటే మీతో మాట్లాడటానికి ఇష్టపడతారు, ఎందుకంటే యూ కెన్ ఎక్స్ప్లెయిన్ థింగ్స్ బెటర్ వే, యూ కెన్ టాక్ ఇన్ అ బెటర్ వే. సో దే విల్, మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది, అంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ ఛాన్స్ దెన్ అ కోడర్ హూ ఇస్ 9 out of 10. సో ఇప్పుడు ఈ కమ్యూనికేషన్స్కి వచ్చేసరికి అండి, కమ్యూనికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇండియన్స్ ల్యాక్ ఇన్ ఇట్. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట, వాళ్ళ హస్బెండ్ తమిళియన్. సో వెన్ వీ వర్ టాకింగ్, హీ వాజ్ జస్ట్ స్మైలింగ్, లైక్ అలా నవ్వుతూ అలా ఉన్నారనమాట. సో మా ఫ్రెండ్ ఏమందంటే, మై హస్బెండ్ ఇస్ అ వెరీ గుడ్ టాకర్, చాలా మాట్లాడతాడు. అంటే నేను
అన్నాను. అంటే అంది, బట్ ఓన్లీ ఇన్ తమిళ్. హి ఈస్ అ వెరీ గుడ్ టాకర్ ఓన్లీ ఇన్ తమిళ్. వెన్ ఇట్ కమ్స్ టు అదర్ లాంగ్వేజెస్ హి కెనాట్ టాక్ దట్ మచ్ అని చెప్పి అందనమాట. అంటే దట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన ఒక నేటివ్ లాంగ్వేజ్ ఉంటది. మన లాంగ్వేజ్‌లో మనందరము బీభత్సంగా విపరీతంగా మాట్లాడతాము. వేరే లాంగ్వేజ్ వచ్చేసరికి కొంతమంది మాట్లాడతారు. కొంతమంది దే గో డౌన్. అంటే ద థింకింగ్ ప్రాసెస్ గానీ, ఇప్పుడు కమ్యూనికేషన్ ఏందంటే ఆహ్, ఏమంటారు? ఆ వైబ్ ఉండదు. ఆ వైబ్ ఉండదనమాట. సో, ఏదో ఒక మెకానికల్ సిస్టమ్ లాగా మాట్లాడాలి అని ఏదో ఒకటి ఇచ్చేసుకుంటారు. కొన్నిసార్లు వర్డ్స్ దొరకవు ఇవన్నీ. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే నేను ఇదివరకి మీటింగ్స్‌లో స్టార్టింగ్ రూమ్‌లో అందరం కూర్చున్నప్పుడు ఏదైనా ఒక క్వెషన్ అడగాలంటే భయపడేదాన్ని. టెన్షన్ వచ్చేది. మాట తడబడేది. చేతుల్లో చెమట పట్టేవి. మీ అందరికీ కాకపోవచ్చు. బట్ నాకప్పుడు అలా అయ్యింది. సో, నేనేం చేసేదాన్నంటే నేను రిహార్స్ చేసుకునేదాన్ననమాట క్వెషన్స్. నేను మైండ్‌లో అనుకునేదాన్ని. ఓహో! ఇప్పుడు ఈ క్వెషన్ అడుగుతానని. సో, క్వెషన్ ధైర్యం చేసుకొని ఎప్పుడో ఒకసారి అడిగినా కూడా వాళ్ళు చెప్పిన ఆన్సర్ మైండ్ నుంచి ఇట్లా వెళ్ళిపోయేదనమాట. అంటే ఐ వాస్ నాట్ ఫోకస్డ్ ఆన్ ద ఆన్సర్. నేను అడిగిన తర్వాత నా హార్ట్ రేట్ పెరిగి అమ్మో! నేను అడిగాను అంటే ఒక ఏంటి టెన్స్డ్ గ్యాప్‌లో ఉండేదాన్ననమాట. వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు నన్ను రివర్స్ క్వెషన్ అడిగినా కూడా ఆహ్, అలాగా చూసి అట్లా చూస్తా ఉండేదాన్ని గానీ ఐ నెవర్ యూజ్డ్ టు ఆన్సర్. సో, బట్ ఐ ఓవర్‌కేమ్ నౌ. నౌ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నేను ఓవర్‌కేమ్. ఎలా ఓవర్‌కమ్ అయ్యాను? ఐ యూజ్డ్ టు డూ ఎ రోల్ ప్లే ఇన్ మై మైండ్ అనమాట. ఓకే. నేను ఇలా చెప్తాను. సో, యూ హావ్ టు అండర్‌స్టాండ్ సమ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేనికి ప్రిపేర్ అవ్వాలంటే హౌ టు ఎక్స్‌ప్లెయిన్ యువర్ వర్క్. నా వర్క్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి నేను అన్నది మీరు రిహార్స్ చేసుకోవాలి. మీరు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత హౌ టు ప్రెజెంట్ ఎన్ ఐడియా. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని ఎలా ప్రెజెంట్ చేయాలి అన్నది కూడా మీరు రిహార్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పారు. మీకు అగ్రీ కాలేదు. మీకు నచ్చలేదు ఆ ఐడియా. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ నో ఐ డోంట్ లైక్ దట్. నో, నో, నో అట్లా ఎళ్ళొద్దు. నో, 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 నోతో స్టార్ట్ చేయకోకుండా హౌ టు డిసగ్రీ విత్ అదర్స్. సో, కమ్యూనికేషన్ కోర్స్ చేయండి. బుక్స్ చదవండి. లెర్న్ ఫ్రమ్ అదర్ పీపుల్. కొంతమంది చాలా మాట్లాడతారు. అరే! ఈళ్ళు మాట్లాడారు కదా! మనం అట్లా మాట్లాడాలి అని చెప్పి అంటే యూఆర్ గ్రాబింగ్ దట్ ఫ్రేమ్‌వర్క్ ఫ్రమ్ దెమ్. సో, డూ సంథింగ్, లెర్న్, రిహార్స్ అండ్ దెన్ లైక్ ప్రెజెంట్ యువర్ స్టఫ్. ఏంటి అంటే అప్పుడు వాళ్ళకేమనిపిస్తదంటే, అబ్బా! ఈ అమ్మాయి ఎంత మాట్లాడింది అని మీనింగ్‌లో వాళ్ళకనిపిస్తది. ఒక స్లోలీ ఒక కేడెన్స్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏం మాట్లాడాలో తెలీదనుకో, యాహ్! అప్పుడు చెప్పండి. నేను వింటున్నాను. ఐ అండర్‌స్టూడ్ బట్ ఐ థింక్ ఐ హావ్ మై క్వెషన్స్. కెన్ ఐ గెట్ బ్యాక్ టు యూ లేటర్ ఆన్ దెమ్ అని చెప్పి మీరు చెప్పండి. ఇప్పుడు లేటర్ వాళ్ళేమన్నా క్వెషన్స్ ఏం క్వెషన్స్ ఏంటి అని వన్ ఆన్ వన్‌లో మిమ్మల్ని అడిగినా ఏమన్నా చేసినా లెర్న్ టు ప్రెజెంట్ యువర్ ఐడియా ఆర్ లెర్న్ టు ప్రెజెంట్ యువర్ క్వెషన్ ఇన్ అ వెరీ నైస్ వే. అండ్ యారగెంట్‌గా గాదు. ఇన్ అ వెరీ కాన్ఫిడెంట్ వే అండ్ వెరీ స్మూత్ వేలో ప్రెజెంట్ చేయటం అనేది మీరు నేర్చుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే మీ టీమ్‌లోనే మీరు గెస్ట్ లాగా ఉండొద్దు. అంటే క్యూఏ కదా! ఎండ్‌లో వస్తది కదా! అంతా అయిపోయిన తర్వాత వస్తది కదా! ఎవరో వాటర్ ఫాల్ మోడల్ స్టార్ట్ చేశారు. ఆ వాటర్ స్ప్రింట్‌లోకొచ్చిన మనం అజైల్‌లోకొచ్చినా ఇంకా ఆ వాటర్ ఫాల్‌లోనే ఆహ్, హ్మ్. కంటిన్యూ అయితున్నాము. డిలేడ్ వాటర్ ఫాల్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్ వాటర్ ఫాల్, డిలేడ్ వాటర్ ఫాల్ దీంట్లోనే ఉన్నాం. సో, వి డిడ్ంట్ కమ్ టు ఎ ప్రాపర్ ఎజైల్ ఇంకా. సో, మీరు మీ టీమ్‌లోనే ఒక గెస్ట్ లాగా ఉండొద్దు. ఏంటి అంటే ఓహో! ఎవరో డెవలపర్ చెప్తారులే మనకి ఏం టెస్ట్ చేయాలో తర్వాత అది చూసుకొని మనం అలా టెస్ట్ చేసేద్దాము. సో, డోంట్ బీ లైక్ థట్. యూ షుడ్ యాక్ట్ యాస్ ఇఫ్ యూ బిలాంగ్. యూ షుడ్ యాడ్ వాల్యూ టు యువర్ టీమ్. ఆ యాడ్ వాల్యూ ఎలా చేస్తారు? ఇప్పుడు యూ ఆర్ ఎ క్వాలిటీ ఇంజినీర్ అనుకుందాము. వాళ్ళేమంటారు? ఓకే. ఒక స్ప్రింట్ ల్యాగ్‌లో చేద్దాము మనము ఆహ్, ఆటోమేషన్ అని చెప్పి అన్నారనుకోండి. మీరు ఓకే అనొచ్చు. ఎందుకంటే టూ మచ్ వర్క్ అయితది. అదే స్ప్రింట్‌లో అయితే మీరు ముందు మాన్యుయల్‌గా టెస్ట్ చేయండి. తర్వాత స్క్రిప్ట్ రాయండి అన్నారనుకో. మీరు ఏంటి అంటే బిహైండ్ ద సీన్స్ పుట్ సమ్ ఎఫర్ట్. యాడ్ వాల్యూ టు యువర్ టీమ్. స్క్రిప్ట్ ముందే రాసేయండి. టెంప్లేట్ ప్రిపేర్ చేసేయండి. అండ్ సే థట్ మీటింగ్‌లో చెప్పండి. ఏంటి అంటే మీరు ముందు అనుకున్నదొకటి. కానీ మీరు చేసేదొకటి. దట్ ఈస్ ఓకే. యూ ఆర్ యాడింగ్ వాల్యూ టు ద టీమ్. అర్థమవుతుందా? యూ హ్యావ్ టు బీ స్మార్ట్ టు నో థట్ వేర్ ఐ కెన్ యాడ్ వాల్యూ టు ద టీమ్. సో, మీ టీమ్‌లో మీరు గెస్ట్‌గా ఉండొద్దు. ప్లీజ్ యాడ్ వాల్యూ టు యువర్ టీమ్. నంబర్ 4 ఇంటిగ్రేట్ అవ్వండి. ఐసోలేట్ అవ్వకండి, చెయ్యకండి. ఇప్పుడు యూజువల్లీ ఏముంటదంటే తెలుగు ఒక బ్యాచ్ లాగా ఉంటారు. అండ్ ఇండియన్ ఒక బ్యాచ్ లాగా ఉంటారు. చైనీస్ ఒక బ్యాచ్ లాగా ఉంటారు. యూజువల్లీ టీ టైమ్స్‌లో మనకు తెలిసిపోద్దనమాట. ఓహో! వీళ్ళందరూ చైనీస్ బ్యాచ్, ఇండియన్ బ్యాచ్ వీళ్ళందరూ అని చెప్పి. అండ్ విచ్ ఈస్ నాట్ బ్యాడ్. దట్ ఈస్ అవర్ కంఫర్ట్ జోన్. మనకి అట్లాగా ఒక కంఫర్ట్ జోన్‌లో మనం ఉంటాము. విచ్ ఈస్ ఐ డోంట్ సీ వెరీ లైక్ బ్లండర్ మిస్టేక్ అని కాదు. బట్ యూ నీడ్ టు స్టార్ట్ గోయింగ్ ఔట్‌సైడ్ యువర్ కంఫర్ట్ జోన్. ఏంటి అంటే ఇప్పుడు మా టీమ్‌లో అందరూ ఇండియన్స్ ఉండేవాళ్ళు. అందరూ ఇండియన్స్ మాట్లాడుకుంటున్నా తెల్లోళ్ళు మాత్రం కూర్చొని పని చేస్తా ఉండేవాళ్ళనమాట. దే యూజ్డ్ టు నాట్ ఇంటిగ్రేట్ ఆర్ దే యూజ్డ్ టు నాట్ వచ్చి కలుపుగోలుతనం ఉండేది కాదు. ఓకే. అండ్ తెల్లోళ్ళొచ్చి మాట్లాడినా కూడా ఏం మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. కామన్ టాపిక్స్ ఏమి ఉండేవి కాదనమాట మాట్లాడటానికి. వచ్చి హాయ్ హౌ ఈస్ ఇట్ గోయింగ్? హౌ ఈస్ ఇట్ గోయింగ్? అంటే జనరల్ టాపిక్స్ ఉండేవి కానీ
కామన్ టాపిక్స్ ఏమీ ఉండేవి కాదు. బట్ యూ హ్యావ్ టు లెర్న్. ఓకే. కామన్ క్వెషన్స్ ఏముంటాయి టు ఆస్క్. అంటే ఒక కామన్ గ్రౌండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏముంటది అని చెప్పి కామన్ ఇంట్రెస్ట్‌లని ఎట్లాగా ఐడెంటిఫై చేయాలి అన్నది మీరు నేర్చుకోవాలనమాట. సో, డోంట్ అంటే మా ఇండియన్స్ గ్రూప్‌లోనే మీరు ఉండిపోవద్దు. ఇప్పుడు కొంతమంది చాలా లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు. ఇండియన్స్ కూర్చుంటారు. అప్పుడప్పుడు తెల్లోళ్ళు కూడా కూర్చుంటారు వాళ్ళతో పాటు. ఒకవేళ తెల్లోళ్ళు ఒక్కళ్ళే కూర్చొని తింటున్నారనుకో, ఇన్వైట్ దెమ్. బీ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో, ఏంటి అంటే బెస్ట్ బడీస్ అయిపోండి అని చెప్పి నేను చెప్పను. కానీ ఏంటి అంటే ఒక ప్రొఫెషనల్ సెట్టింగ్‌లో ఉన్నప్పుడు ఏంటి అంటే డోంట్ ఐసోలేట్ ఎనీబడీ. ఇఫ్ దే ప్రిఫర్ సిట్టింగ్ ఈటింగ్ అలోన్ దెన్ దట్ ఈస్ ఫైన్. That is okay. But at least give an invitation. Hey, do you want to join us? Okay, invitation throw there. No man, I have some work. I have to leave ante. That's totally fine. Don't force them. Yeah, sure. అని చెప్పి మీరు ఇచ్చేయండి. బట్ ఆస్క్ దట్. ఎట్లా అంటే యూ ఆర్ అట్లీస్ట్ స్టార్టింగ్ అ బ్రిడ్జ్. మీరు అట్లీస్ట్ ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తున్నారు. మనం ఏంటి అంటే ఒక డైవర్స్ టీమ్‌ని కనెక్ట్ చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. అండ్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కల్చర్ అండ్ బీ సోషల్లీ అడాప్టబుల్. అండ్ నెంబర్ 5 నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. క్రియేట్ అన్ అన్‌డినయబుల్ వాల్యూ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ దే కెన్ నాట్ టేక్ యూ ఔట్. అంటే మిమ్మల్ని అసలు వాళ్ళు వర్క్ నుంచి అసలు తీసేసే ఆప్షనే మీరు ఇవ్వకండి. అంత డిపెండెన్సీ గానీ, అంత ఇంపాక్ట్ గానీ మీరు క్రియేట్ చేయండి బై యువర్ సెల్ఫ్ దట్ ఎనీబడీ దే ఆస్క్ ఇన్ యువర్ టీమ్ దే హ్యావ్ టు టెల్ దట్ ఓకే దిస్ లేడీ ఈస్ గుడ్. అంటే వీ నీడ్ దిస్ పర్సన్ ఇన్ ఆర్ టీమ్ అని దే హ్యావ్ టు టెల్. అంతేగాని లేకపోయినా పర్వాలేదులే మనం నడిపించేయొచ్చు అని చెప్పి ఆ ఫీల్ మాత్రం వాళ్ళకి రాకూడదు. సో, యూ హ్యావ్ టు క్రియేట్ దట్ ఆ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఇన్ ద టీమ్. అంటే ఇప్పుడు మీకే సబ్జెక్ట్ అంతా వచ్చు, వేరే వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పకండి అని నేను అంటలేదు. దట్ ఈస్ అ రాంగ్ వే ఆఫ్ టేకింగ్. అలా తీసుకోవద్దు. నేనేమంటున్నాను అంటే మేక్ యువర్ సెల్ఫ్ డిపెండబుల్. ఫైండ్ ఆల్ దోస్ బగ్స్. ఐడెంటిఫై దట్. సపోర్ట్ యువర్ డెవలపర్స్. మీరు ఎట్లా అంటే క్రియేట్ ఫ్రేమ్‌వర్క్స్. డెవలప్ సంథింగ్ న్యూ. ఎక్స్‌పెరిమెంట్ చేయండి డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్‌తో. ఇప్పుడు ఏఐ వస్తుంది కదా! క్రియేట్ ది ఏఐ ఏజెంట్స్. సీ హౌ దే ఆర్. ఇప్పుడు మనకు అన్నీ వచ్చిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయడం కాదు. చేస్తా ఉంటే అవి వస్తా ఉంటాయి. సో, కీప్ డూయింగ్ ఇట్. దట్ వే ద టీమ్ నోస్ దట్ మా టీమ్‌లో ఇన్నోవేటర్ ఆమె. ఆమె అన్నీ ఇలా ట్రై చేస్తది. కొత్తయి చేస్తది అని చెప్పి వాళ్ళు ఇచ్చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ జాబ్ మార్కెట్ ఎట్లా ఉందంటే ఈ హంగామాతో ఈ టెక్సస్ హెచ్-1బీ ఫ్రాడ్స్, ఈ హంగామాతో అండ్ ఆల్సో ఏఐతో గానీ ఆర్ వాటెవర్ ద జాబ్ మార్కెట్ అంత బాలేదు కదా! సో, యువర్ గోల్ ఇస్ నాట్ టు జస్ట్ గెట్ ఎ జాబ్ అండ్ సర్వైవ్ ఇన్ ద జాబ్. యువర్ గోల్ ఈస్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఎస్టాబ్లిష్ సో దట్ యూ కెన్ నాట్ బీ రీప్లేస్డ్. సో, దట్ షుడ్ బీ యువర్ గోల్. సో, ఒకవేళ మీ గోల్ నాకు జాబ్ వచ్చి దాంట్లో సర్వైవ్ అవుతున్నా నేను అంటే మార్చుకోండి గోల్. డోంట్ బీ జస్ట్ వన్ అదర్ టెస్టర్. ఇప్పుడు మీరు నలుగురు అమ్మాయిలు ఉన్నారు మీ టీమ్‌లో. నలుగురు ఇండియన్స్, నలుగురు కలిసి పని చేసుకుంటున్నారు. ఓకే. కానీ చూడండి ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సనల్ రిలేషన్‌షిప్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ నలుగురు కూడా కాలేజ్ మేట్స్, ఫ్రెండ్స్ అట్లా అనుకోండి. నలుగురు కలిసి కమ్ అప్ విత్ అన్ ఐడియా. టెల్ దట్ ఓకే మన టీమ్‌లో మనం ఏమన్నా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేద్దామా? ఇచ్చేద్దామా? టాక్ అబౌట్ ఐడియాస్ అండ్ కమ్ అప్ విత్ ఐడియాస్. ఒక్కళ్ళు ఎప్పుడూ ఎదగలేరండి. ఎదిగితే అందరం ఎదగాలి. ఓకే. దట్ ఈస్ ద ఫండా. మీరు ఒక్కళ్ళ గురించే అలాగా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. వాట్ ఐయామ్ సేయింగ్ ఈస్ ఈ కమ్యూనికేషన్స్ ఇవన్నీ పాయింట్స్‌లో ఈ సర్వైవల్ కిట్‌లో కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇండియన్స్ వి ల్యాక్ అ లాట్ ఇన్ ఇట్. సో, ఇప్పుడు అది ఇచ్చేసుకోవాలి. నేను చెప్పాను గదా! సో, కొన్ని కోర్సెస్ చేయటం అన్నా, కొంచెం రిహార్సల్ చేసుకోవటం అన్నా, ప్రిపేర్ అవ్వటం అన్నా ఇచ్చేయండి. నేను కూడా అట్లాగా ప్రిపేర్ అయ్యేదాన్ని. కొన్ని సార్లు అప్పుడప్పుడు ఏమైతదంటే మీటింగ్స్‌లో ఏవేవో మాట్లాడతారు. అన్నీ అర్థం కావు. నెక్స్ట్ డే మీటింగ్‌లో విన్నదానికంటే ఏదో సగమే గుర్తుంటది. మొత్తం గుర్తుండదు. ఐయామ్ నాట్ దట్ స్మార్ట్ టు అండర్‌స్టాండ్ పాయింట్ టు పాయింట్ ఎవ్రీథింగ్. సో, నేనేం చేసేదాన్నంటే ఐ యూజ్డ్ టు రికార్డ్ ద మీటింగ్స్ ఆన్ మై ఫోన్. ఫోన్ రికార్డ్‌లో పెట్టి జేబులో పెట్టుకోవటం అన్నా, లేకుంటే కార్డిగన్‌లో పెట్టుకోవటం అన్నా, ఎనీథింగ్ ఐ యూజ్డ్ టు అంటే కింద పెట్టటం అన్నా వాటెవర్. సో, రికార్డ్ ద మీటింగ్ మళ్ళీ రికార్డ్ చేసి అది మళ్ళీ విని నేను పాయింట్స్ రాసుకునేదాన్ననమాట. ఓకే. వై ఆర్ దే బిల్డింగ్ లైక్ థట్? వై షుడ్ వి డూ లైక్ దిస్? ఇలా ఎందుకు చేస్తున్నారు? వై ఈస్ దే ఆర్ బ్రింగింగ్ దిస్? ఇట్లా అన్నీ రాసుకునేదాన్ననమాట. అన్నీ రాసుకొని నెక్స్ట్ డే అడిగేదాన్ని డెవలపర్స్‌ని. సో, వై ఆర్ వి డూయింగ్ థట్ అండ్ హౌ ఆర్ వి డూయింగ్ థట్? నాట్ ఇన్ అన్ యారగెంట్ వే అగైన్. ఇంకా ఇన్ అ వెరీ సపోర్టివ్ అండ్ యాడింగ్ వాల్యూ టు ద టీమ్ వే. ఎందుకు ఇలా చేస్తున్నాం? వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? కెన్ వి డూ దిస్? ప్రపోజ్ ఐడియాస్ ఇట్లా. సో, ఇఫ్ మీరు ఒకవేళ ఇప్పటి వరకు అలా మీటింగ్ రికార్డ్ ఎప్పుడు చేసుకోలేదంటే చేయండి. దేర్ ఇస్ నథింగ్. అంటే వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేయొద్దు అంటారు. బట్ యూ కెన్ డిలీట్ ఇట్. ఇదేమి యూ ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఫర్ లీగల్ ఆర్ ఇల్లీగల్ పర్పసెస్. యూ కెన్ డిలీట్ ఇట్ ఆఫ్టర్‌వర్డ్స్. మరి అలా నేను చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. అండ్ ఐయామ్ నాట్ ఎ లాయర్. సో, డోంట్ టేక్ మై వర్డ్ ఫర్ ఇట్. బట్ దట్ ఈస్ వాట్ ఐ యూజ్డ్ టు డూ అండ్ ఐ యూజ్డ్ టు డిలీట్ ఇట్. ఓకే. సో, టేక్ అవేస్ ఏంటి ఈ వీడియోలో అంటే బేసిక్‌గా మీరు
జస్ట్ ఒక జాబ్ ఉంటే సరిపోదు. యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగర్ ఇన్ దట్ జాబ్. ఎందుకు అంటే ఇప్పుడు ఈ టెక్సాస్ H1B ఫ్రాడ్ ఏంటి అంటే ఆర్ ఇండియన్స్ రియల్లీ దట్ స్కిల్డ్? ఆర్ వి ఓవర్ పేయింగ్ ఇండియన్స్ ఫర్ దర్ టాలెంట్ అన్న క్వెషన్స్ రేజ్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఈ క్వెషన్స్ అన్నిటికీ కొంచెం మనం అంటే వీ హ్యావ్ టు position ourselves in a very strong way that all these are just rumors. They are really very valuable అని చెప్పి. అండ్ ఇంకోటి కూడా ఇప్పుడు వాట్ ఎవర్ దిస్ టెక్సస్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ దాని మూలంగా H1Bs కట్ డౌన్ చేస్తున్నారు. చాలా మంది అప్లై చేసిన వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అండ్ ఆల్సో ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంటుంది. సో యాజ్ మనకి జాబ్ ఉన్న వాళ్ళలాగా యాజ్ వీ హూ కరెంట్లీ హ్యావ్ అ జాబ్ అండ్ ఆర్ ఆన్ అ వీసా హియర్ మనము ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మనల్ని దట్ ఇట్ షుడ్ బి స్మూదర్ ఫర్ ఆ ఫ్యూచర్ జనరేషన్స్. ఎవరన్నా ఇండియా నుంచి మళ్ళీ రావాలి అంటే మ్యాన్ ఇండియన్స్ ఆర్ రియలీ గుడ్ ఇన్ ఐటీ. దే ఆర్ రియలీ వాల్యుబుల్. దే ఆర్ వెరీ స్కిల్డ్. నో వీఆర్ నాట్ ఓవర్ పేయింగ్ దెమ్. ఎస్ లోకల్ వాళ్ళకంటే యూనో దే ఆర్ డూయింగ్ అ బెటర్ జాబ్ అన్న ఒక ఎన్వైర్న్మెంట్, ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో నెట్వర్కింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, మర్చిపోకండి. అండ్ నాకు తెలిసి చాలామంది ఇండియన్స్ హెల్ప్ ఇండియన్స్ అండ్ దట్ ఈస్ ఐ మీన్ వెరీ ప్రౌడ్లీ సేయింగ్. ఇదివరకు అనేవాళ్ళు అరే మనం పైకి వస్తుంటే మనోళ్ళే కిందకు లాగుతారా అని. సిచ్యువేషన్స్ ఆర్ నో లాంగర్ లైక్ దట్. ఈ కాలం అట్లా లేదు. ఈ కాలం ఎట్లా ఉంది అంటే అరే మనోడా జాబ్ లేదా, ఓకే ట్రై చేద్దాం. ఇప్పుడు మా వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కాదు అంటే ఇప్పుడు మా మామయ్య వాళ్ళ కొలీగ్స్ వాళ్ళందరూ అరే వాళ్ళ మేనకోడలకి సంథింగ్ అట్లా ఇట్లాగా జాబ్ అంట దే టాక్ ఆల్ కావాలంట అంటే ఈవెన్ ఐ ట్రై మై బెస్ట్ టు హెల్ప్ దెమ్. సో మీరు కూడా నెట్వర్క్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని జాబ్ అడిగితే ప్లీజ్ జెన్యూన్లీ ట్రై చేయండి. ఓకే టు హెల్ప్ ఈచ్ అదర్. సో లెట్స్ టుగెదర్ ఫార్మ్ అ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ. అండ్ ఆల్సో ఒక రెస్పెక్ట్ అన్నది మనకి మనమే ఎర్న్ చేసుకోవాలి. వేరే వాళ్ళు ఎర్న్ చేసి మనకి పెట్టరు. సో లెట్స్ ఎర్న్ అవర్ ఓన్ రెస్పెక్ట్. ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.